శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు గ్రహణ సమయం, అలాగే సోమవతి అమావాస్య, ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను విన్నవారికి, అలాగే చదివిన వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి దీనివలన మంచి నీతి పాఠం కూడా చెప్పడం మనం తెలుసుకోవాలి. దానివలన వినేవారికి సుస్థిరమైనటువంటి విష్ణు భక్తి, చదివేవారి గురించి అయితే ఇక అసలు చెప్పనక్కర్లేదు. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి ఈ రోజున ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఒకనాడు దేవేంద్రుడు బృహస్పతి యొక్క బోధను, ఆలోచనను అనుసరిస్తూ సురరాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. అలా ఉండగా అతనికి కర్మఫలమే అని చెప్పాలి. అతనికి వైరాగ్యం కలుగుతుంది. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, రాజ్యం ఇలా వేటి మీద మమత లేనివాడైపోతాడు. ఇంద్రుని యొక్క ఆ యొక్క ఆకస్మిక వైరాగ్యానికి మునులు, సురులు కూడా ఆశ్చర్యము, ఆవేదన పొందుతారు. ఎవ్వరూ కూడా ఏమీ చెప్పలేకపోతారు. అప్పుడు ఇంద్రుడు చప్పున విమానం ఎక్కి ముక్తికాంక్షతో కైలాసనాథుని యొక్క సేవకు రజతగిరికి దారితీస్తాడు. అక్కడ నివసిస్తూ ఒకనాడు స్నానం కోసమై మానస సరస్సుకు వెళతాడు. అదే సమయానికి కుబేరుని భార్య అక్కడకు ఒంటరిగా వచ్చి ఆ సరస్సులో దిగి జలకమాడుతూ ఉంటుంది. అప్పుడు ఇంద్రుడు ఆమెను చూస్తాడు. చంపకు చారడేసి కళ్ళు, చంద్రబింబం వంటి చక్కని ముఖము, విజయ పతాకలాగా ఉంది ఆ దివ్య సుందరి. ఒక చెట్టు చాటున నిల్చొని ఆమెను చూస్తూ గట్టుకు వచ్చిన తర్వాత ఆమెను పలకరించాలి అని అనుకుంటాడు. ఆమె కొంతసేపటికి గట్టుకు వచ్చి పట్టుచీర, పట్టురైక ధరించి నొసట తీరుగా కుంకుమ బొట్టు పెట్టుకొని చెట్టు కింద పార్వతీదేవి విగ్రహాన్ని పూజించేందుకై ఉపక్రమిస్తుంది. అప్పుడు ఆ యొక్క దివ్యమైనటువంటి సుందర రూపాన్ని చూసి ఇంద్రుడిలా అనుకుంటాడు, ఎందుకీ వ్యర్థమైనటువంటి వైరాగ్యం? ఇలాంటి సుందరిని పొందేటటువంటి అదృష్టం అసలు ఎంతమందికి దొరుకుతుంది అంటూ విసవిసలాడుతాడు. మన్మధుణ్ణి తలుచుకుంటాడు. వెంటనే కుసుమ సమ్మోహనమైనటువంటి బాణంతో ప్రత్యక్షమై, ఏమిటి, సెలవివ్వండి దివిజేంద్ర, నిన్ను ఎదిరించి ఎవరైనా బాధ కలిగిస్తున్నారా? ఎవరైనా నీకు శత్రువులు ఉన్నారా? వారి పని పట్టిస్తాను అంటూ ధీరమైనటువంటి గంభీర స్వరంతో మన్మధుడు అనగా, అప్పుడు దేవేంద్రుడిలా అంటాడు, మారా, నీ క్రూరమైనటువంటి కుసుమ నారాచారానికి లొంగనటువంటి వారెవరుంటారు చెప్పు? రుద్రుని వంటి వాడు నీ యొక్క సమ్మోహనాస్త్రానికి సైతం ముగ్ధుడై గిరిజకు అర్ధ శరీరమే అర్పించుకున్నాడు కదా. ఇంకొకరిని గురించి ఇక చెప్పడం ఎందుకు? నిన్నిప్పుడు స్మరించినటువంటి పని గురించి నీవు విను. అదిగో ఆ చోట ఉమాదేవిని అర్చిస్తున్నటువంటి వన్నెలాడి ఎవరో నా మనసును ఆకర్షించింది. ఆ సుందరిని నాకు వశమయ్యే విధంగా చేయవలసి ఉంది అని దీనంగా బ్రతిమలాడుతున్నట్లుగా ఇంద్రుడు అడుగుతాడు. ఆ మాటకు ఉబ్బి తబ్బిపోయి మన్మధుడు, వజ్రపాణి ఇంద్రుడంతటి వాడు తన సహాయం కోరుకుంటున్నాడని చెప్పి వెంటనే సమ్మోహనాస్త్రాన్ని వెంట సంధించి కుబేరుని యొక్క పత్నిపై ప్రయోగిస్తాడు. ఆ బాణం తగలగానే ఆ యొక్క ధర్మపత్ని అక్కడికక్కడే పూజ విడిచిపెట్టి ఏవేవో వికారాలతో చప్పున లేచి వింతగా వగలొలుకుతూ దిక్కులు చూస్తూ ఉంటుంది. ఇక నేను వస్తానని చెప్పి మన్మధుడు అంతర్ధానమవుతాడు. అలా ఇంద్రుడు మెల్లమెల్లగా నడుస్తూ వెళ్ళి ఆమెకు బారెడు దూరంలో నిల్చుంటాడు. ఆ సుందరి ఇంద్రుణ్ణి చూస్తుంది. చెప్పేదేముంది, చిరునవ్వు, ఓరచూపు, నునుసిగ్గు, ఇలా అన్ని రకాల వయ్యారాలతో కొడుతూ ఉంది ఆ వగలాడి. ఆమె లక్షణాలను కనిపెట్టి ఇంద్రుడు మరికొంచెం దరిచేరి, భువనమోహిని, ఎవరు నువ్వు? విలోలాక్షి, నీ పేరేమిటి అని అడుగుతాడు. ఆ మాట విని ఆ వగలాడి, ఓ మదవతి మదన, నేను కుబేరుని భార్యను. నా పేరు చిత్రసేన. నన్ను పార్వతీదేవి పూజ నుండి మరిపించినటువంటి భువన సుందరుడవు నీవెవరు అని సన్నగా చిలుక పలుకులతో అడుగుతుంది. ఇంద్రుడు తన సమాచారం అంతా చెప్పి, సుందరి, నీకోసమే ఇక్కడ మతి చెడిపోయి మరీ తిరుగుతున్నాను, నన్ను అనుగ్రహించు అంటూ చేతులు చాస్తాడు. ఇక మన్మధుని యొక్క బాణానికి మతిపోయినటువంటి ఆ చిత్రసేన మారు మాట్లాడకుండా పరబరా వచ్చి ఇంద్రుని యొక్క కౌగిట్లో పంజరంలో చిలుకలాగా అణిగిపోతుంది. మదన వికారానికి చుట్టుకుపోయినటువంటి ఆ ఇంద్రుడు ఆ మదవతి యొక్క కౌగిలింత మోక్షం కన్నా కూడా మిన్నగా భావిస్తాడు. అలాగే ఆమెను విమానం ఎక్కించి తీసుకువెళతాడు.
ఎవరికీ తెలియని విధంగా మందరగిరి గుహలో ఒక రమ్యమైనటువంటి భాగంలో ఉంచుతాడు. అయితే ఇక్కడ చిత్రసేన ఇంకా కనిపించకపోవడంతో ఆమె యొక్క చెలులు గుండె నిబ్బరం చేసుకొని కుబేరునితో చెబుతారు. ఇక చిత్రసేన కనిపించడం లేదని చెప్పి కుబేరుడు భటులతో ఆ చుట్టుపక్కలంతా కూడా వెతికిస్తాడు. అయితే ప్రయోజనం లేకపోతుంది. దురంతమైనటువంటి చిత్తస్థైర్యం చెడి నా ప్రాణంలో ప్రాణం చిత్రసేన లేనప్పుడు నాకసలు ఎందుకీ బతుకు అనుకుంటూ చరమావస్థకు లోనవుతాడు కుబేరుడు. అప్పుడు ఆ యొక్క దుర్దశలో ఆంతరంగిక మంత్రి కుబేరుని వద్దకు వచ్చి, రాజా, విచారించవద్దు, నా మాటను వినండి. ఆమెను ఈ ప్రస్తుతావస్థలో కనుగొనడానికి తగినటువంటి మనశ్శక్తి కలవాడు నీ తమ్ముడు విభీషణుడు ఒక్కడే. అతని వద్దకు వెళ్ళి మనం కనుక బ్రతిమలాడితే తప్పకుండా పని అవుతుంది అంటూ హితబోధ చేస్తాడు. అలా ఎట్టకేలకు కుబేరుడు కాస్త తేరుకొని విభీషణుని యొక్క సహాయం కోసం లంకకు వెళతాడు. గుణవంతుడైనటువంటి విభీషణుడు కుబేరునకు ఆప్యాయంగా స్వాగతం చెప్పి సముచితాసనంపై కూర్చుండబెట్టి తేరిపారా చూసి, అన్నా, ఏమి సమాచారం? దిగులుగా ఉన్నట్లు నీ మోము చెబుతుంది. నా చేతనైనంత పని నేను తప్పకుండా చేస్తాను. అసలు విషయం చెప్పవలసింది అని చెప్పి సవినయంగా అడుగుతాడు. అప్పుడు కుబేరుడు తన ఇల్లాలు అదృశ్యమైనటువంటి వార్తను చెప్పి ఎక్కడ ఉందో తెలుసుకొని తిరిగి వచ్చే విధంగా చేయమని చెప్పి ఆ బాధ్యతను నీకే అప్పచెబుతున్నానని చెప్పి తన జీవితం నిలపవలసిందని చెప్పి దీనంగా అడుగుతాడు. అప్పుడు విభీషణుడు ఆ మాటలన్నీ ఆలకించి ఒక్క క్షణం ఆలోచించి, అన్నా, విచారించవద్దు, మా వదినమ్మ ఉనికి కనిపెట్టి భద్రంగా రప్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను, ధైర్యంగా వెళ్ళు అంటూ సముదాయించి పంపిస్తాడు. ఆ తరువాత నాడీజంగ అనేటటువంటి రాక్షసిని రప్పిస్తాడు. కథ అంతా కూడా చెప్పి చిత్రసేన దేవలోకంలో ఏమైనా ఉందేమోనని చెప్పి వెళ్ళి చూసి రమ్మని చూతాడు. అక్కడ లేకపోతే తరువాత ఎక్కడ వెతకాలో కూడా చెబుతాను, ముందు పని సాధించుకురావాలి, నీ మాయల మారితనం సఫలమవుగాక అంటూ నవ్వించి ఆమెను పంపిస్తాడు. ఆ రాక్షసి నిజంగా మహామాయశాలిని. చిత్తం ప్రభు, చేతనైనంత పనిచేసి ఆమె యొక్క స్థితిగతులను తెలుసుకొని తప్పకుండా మీ ముందుకు వస్తాను అంటూ పక్షిలాగా రివ్వున ఆకాశానికి ఒక్కసారిగా ఎగిరి క్షణంలో అమరావతిలోకి ప్రవేశిస్తుంది. అక్కడ త్రిలోక సుందరిగా మారి నందనవనంలో సవిలాసంగా తిరగసాగుతూ ఉంటుంది. అదే సమయంలో ఇంద్రుడు కూడా అక్కడకు వచ్చి ఆమెను చూస్తాడు. సన్నని ఎలుగెత్తి కలస్వనంతో గానం చేస్తూ అల్లనల్లన హంస నడకలు నడుస్తున్నటువంటి ఆ సుందరి నందనవనంలో వసంత భామినిలాగా తోస్తుంది ఇంద్రుడికి. అయితే ఆమెను చూడగానే చిత్రసేనను మర్చిపోతాడు. కామ వికారానికి లోనై అశ్విని కుమారులను రప్పించి ఆమెను చూపించి అంతఃపురానికి వచ్చే విధంగా చెయ్యండి అంటూ చెప్పి ఆ వనంలోనే ఉన్నటువంటి భవనానికి వెళ్ళిపోతాడు. ఇక ఆ అశ్విని కుమారుడు ఆ యొక్క లతాంగిని చేపట్టి ఆ వనంలో ఉన్నటువంటి భవనానికి తీసుకుని వెళతారు. తరువాత ఆమెను సమీపించి ఇంద్రుని కోరికను గురించి ఆమెకు విన్నవిస్తారు. అప్పుడు ఆమె చిరునవ్వు నవ్వి ఆయన స్వయంగా వచ్చి కోరితే తప్ప నా అభిప్రాయాన్ని చెప్పను అని అంటుంది. ఆ దేవవైద్యులు ఇంద్రుని వద్దకు వెళ్ళి, సురరాజా, నీవే వచ్చి ఆమెను స్వయంగా కోరిక కోరాలట అంటూ నిరాశగా చెబుతారు. ఇక దేవేంద్రుల వారు సంబరంగా వచ్చి తన్వంగి ఆజ్ఞాపించు, నీకేం చెయ్యాలి, నీకేంటి కోరిక, నీ దాసుణ్ణి కటాక్షించు అంటూ ఆకాంక్షగా అడుగుతాడు. ఆ సుకుమారి ఓరచూపుతో ఇంద్రుని యొక్క హృదయాన్ని ఛేదించి, నీ మనసు నాకు తెలిసింది, కానీ నా మనసు కూడా చెప్పాలిగా, విను. ఇంతవరకు నీవు వశపరుచుకున్నటువంటి కాంతలను నాకు దాపరికం లేకుండా చూపించాలి. వారి అందచందాలేమిటో నేను తెలుసుకోవాలి. ఆ తరువాత నేను నీ దానవుతాను అంటూ ధీమాగా బదులు పలుకుతుంది. ఓ, అదేముంది, తప్పకుండా చూపుతాను, రా అంటూ రహస్య మందిరాలలో ఉన్నటువంటి సుందరీమణులందరినీ కూడా పేరు పేరున చెప్పి చూపిస్తాడు. అలా అందరినీ చూస్తుంది ఆ యొక్క రాక్షసి అయినటువంటి నాడీజంగి. తర్వాత, ఇంద్రా, మాయామర్మం లేకుండా నా పట్ల నీవు ప్రవర్తించావు. ఇంకెక్కడైనా ఎవరినైనా ఉంచావా? అలా ఉంచితే నాకు చూపించాలి సుమా అంటూ గంభీరంగా అడుగుతుంది. అప్పుడు ఇంద్రుడు చిరునవ్వు నవ్వి, మాయామర్మం ఎందుకు, ఇంకొక వగలాడి ఉంది, రా చూపిస్తాను అంటూ ఆమెతో సహా విమానం ఎక్కి మందరగిరికి వస్తూ ఉండగా ఆకాశగమనంతో పోతూ ఉన్నటువంటి నారదుల వారు కనిపిస్తారు. అప్పుడు ఇంద్రుడు విమాన వేగాన్ని తగ్గించి
సురమునికి నమస్కరించి, ఎక్కడికి ప్రయాణం మునీంద్ర అని అడుగుతాడు. అప్పుడు, ఎవరు? ఇంద్రుడా? ఆ మానస సరస్సులో స్నానానికి పోతున్నావు, క్షేమమా అని పక్కకు చూసి, ఓ నాడీజంగా, మీ సోదరుడు విభీషణుడు కులాసాగా ఉన్నాడా? ఏమిటి కథ? సురరాజు పక్కకు చేరావు? వస్తాను అని కైలాసం వైపు నారదుల వారు వెళ్ళిపోతారు. ఇంద్రుడు నాడీజంగను తీవ్రంగా చూసి, ఏమిటి, నీవు రాకాసివా? నీ నాటకం కట్టిస్తాను, రావే అంటూ మందరగిరి చేరువన విమానాన్ని దింపి, దిగు కిందకి అంటూ గద్దిస్తాడు. కిక్కురుమనకుండా ఆ రాకాసి కిందకి దిగుతుంది. పక్కనే ఒక ఆశ్రమం ఉంటుంది. దానిలోకి జుట్టు పట్టుకొని నాడీజంగను ఈడ్చుకొని వెళ్ళి వజ్రాన్ని తలుచుకున్నాడు ఇంద్రుడు. అప్పుడు వజ్రం చేతిలోకి వస్తుంది. నాడీజంగ పెనుబొబ్బ పెడుతుంది. రక్షించు రక్షించు అంటూ ప్రార్థిస్తుంది. అంతలో ఆ ఆశ్రమవాసి అయినటువంటి తృణబిందు మహర్షి వడివడిగా అక్కడకు వస్తాడు. అప్పుడే ఇంద్రుడు వజ్రంతో ఆ రాక్షసిని తెగనేస్తాడు. ఆ యొక్క ఘాతుక కృత్యాన్ని చూసి ముని శ్రాద్ధాకారుడై, ఓరీ క్రూరుడా, ఎంత దారుణాన్ని చేశావురా! నా ఆశ్రమంలో స్త్రీ హత్య, దుర్మార్గుడా, నీకిదే శాస్తి, స్త్రీ అయిపోదుగాక అంటూ ఇంద్రుణ్ణి శపిస్తాడు. దెబ్బకి దెయ్యం లొంగుతుందన్నట్లుగా శాపం చెవిన పడగానే ఇంద్రుడు భీతితో గజగజ వణుకుతూ మునీంద్రుని యొక్క పాదాలకు మొక్కి క్షమాపణ చెప్పుకొని, మునీశ్వర, ఇది మహాదుష్ట, పైగా రాక్షసి, ఆ కారణం చేతే దీనిని చంపివేశాను, క్షమించండి అంటూ ప్రార్థిస్తాడు. నా ఆశ్రమం పుణ్యధామం. ఇక్కడ దుష్టులు శిష్టులు కూడా ఉంటారు, కానీ ఎవరికీ కూడా అపకారం జరగకూడదు. అలాంటి చోట నా కళ్ళ ముందు స్త్రీవధ సంహించేదే లేదు. ఓ, నీ శాపశిక్ష అనుభవించు అంటూ తృణబిందుడు లోపలికి వెళ్ళిపోతాడు. ఇంద్రుడు అక్కడికక్కడే స్త్రీగా మారిపోయి విమానారూఢుడై అమరావతికి వచ్చి అంతఃపురానికి వెళ్ళి సిగ్గుతో ముడుచుకుపోయి మూలన కూర్చుంటాడు. శచికి మతిపోయినట్లుగా అవుతుంది. దేవతలకు ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతులై ఇంద్రునితో సహా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకుంటారు. దేవా, ఏమిటి కర్మ అంటూ జరిగినటువంటి కథంతా చెప్పి, పతిహీన అయినటువంటి సతిలాగా, కృష్ణుడు లేనటువంటి గోకులంలాగా ఇంద్రుడు లేనటువంటి ఆ అమరావతి గతి ఏమయ్యేటట్లు కరుణించి ఇంద్రుని యొక్క స్త్రీతత్వం పోవడానికి ఏదైనా కానీ ఉపాయాన్ని సెలవీయవలసింది అంటూ వేల్పులు వినతి చేయగా, ఆ మాటలన్నీ విన్నటువంటి బ్రహ్మదేవుడు, ముని శాపం పోగొట్టడానికి నేనే కాదు, పరమేశ్వరుడు కూడా సమర్థుడు కాడు, అది తప్పకుండా అనుభవించి తీరవలసిందే. ఇంద్రుడు చెయ్యరానటువంటి తప్పులు 2 చేశాడు. ఒకటి, కుబేరుని భార్యను ఎత్తుకురావడం. రెండవది, స్త్రీని ముని ఆశ్రమంలో చంపడం. ఇవి అనరానటువంటి వినరానటువంటి మహాపాతక క్రియలు. ఈ పాతక నివృత్తికి ఒకటే గతి. ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షర మహామంత్రాన్ని శ్రద్ధాభక్తులతో 2 లక్షల సంఖ్యతో నిష్ఠాపరుడై జపించాలి. ఆ విధంగా చేస్తే ఈ యొక్క శాప నివృత్తి అయ్యి స్త్రీతత్వం పోతుంది. ఆ తర్వాతనైనా బుద్ధిగా శుద్ధిగా ఉంటే అందరికీ మంచిది. ఇక వెళ్ళిరాండి అంటూ ఇంద్రుని చూసి, విన్నావా, నేను చెప్పినట్లు చెయ్యి, కృతార్థుడవవుతావు అంటూ కసిరి పొమ్మని చెబుతాడు బ్రహ్మదేవుడు. ఆ తరువాత దేవేంద్రుడు బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా చేసి విష్ణుదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై స్వరూపం పొందుతాడు. విన్నావా అష్టాక్షర యొక్క మంత్రమహిమ? ఈ కథ చదివినవారు విన్నవారు పాప విముక్తులై శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులై జన్మాంతమందు శ్రీహరి యొక్క పదసన్నిధిని చేరుకుంటారు అంటూ సూత మహర్షుల వారు ఈ యొక్క వృత్తాంతాన్నంతా కూడా భరద్వాజ మహర్షితో తెలియజేస్తాడు. అయితే భరద్వాజుడు ఇలా అడుగుతాడు, మరి మునీంద్ర, చిత్రసేన సమాచారం ఏమైనట్లు? ఆమె జాడ అందరికీ తెలిసిందా అని అడుగుతాడు. అప్పుడు సూత మహర్షి, తెలియకనేమి, బ్రహ్మలోకం నుండి అమరావతికి వచ్చేటటువంటి వేల్పులు ఇంద్రుణ్ణి అడిగారు, చిత్రసేనను ఎక్కడ ఉంచావు అని. అప్పుడు దేవేంద్రుల వారు అతి సిగ్గుతో తల వంచుకొని మందరగిరి కందరంలో ఉంచాను అని చెబుతాడు. వెంటనే శచీదేవి అక్కడకు వెళ్ళి చిత్రసేనను తీసుకుని వచ్చి తగినటువంటి మన్నన చూపించి చెలికత్తెలను ఆమెకు తోడుగా ఇచ్చి విమాన ప్రయాణంతో కుబేరుని వద్దకు పంపించింది. ఇది చిత్రసేన యొక్క జాడ విషయం. తరువాత భరద్వాజుడు సూత మహర్షిని ఈ విధంగా అడుగుతాడు, ఓ సూత మహర్షి, పరమార్థం తెలుసుకోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సాధనం చెబుతారు. సత్యం, శౌచం, తపస్సు, సాఖ్యం, జ్ఞానం, ధ్యానం, క్షమ, యోగం, దయ, ఆర్జవం, దానం, వైరాగ్యం
అలాగే ధర్మార్థ కామ మోక్షాలను సక్రమంగా సాధించడం. ఇది ఏదో నాకు సమన్వయం కాలేదు. ఏది చేయదగినది, ఏది చేయరానిది, వీటిలో మంచిది ఏది, సర్వార్థ సాధకమైనది ఏది? నీవు సర్వజ్ఞుడవు, అపర నారాయణుడైనటువంటి వ్యాస భగవానుని యొక్క ప్రియశిక్షుడవు. కాబట్టి నీవు చెప్పినటువంటి మాటలు అనుసరింపబడినవిగా, ఆచరింపబడినవిగా లోకానికి ఒక చక్కని పాఠం అవుతుందని చెప్పి అడుగుతున్నాను. కాబట్టి నాకు తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు సూత మహర్షుల వారు చిరునవ్వు నవ్వి, భరద్వాజ, మునీంద్ర, ఏదో నన్ను పెద్ద చేసి అడుగుతున్నావు, కానీ అప్రమేయ ప్రతిభాశాలివి నీవు కూడాను. నీకు తెలియనిది అంటూ ఏముంటుంది? అయినా అడిగావు కాబట్టి నేను నా గురుదేవుని వలన తెలుసుకున్నది చెబుతాను, విను. నేను చెప్పబోయేది నిజంగా సామాన్యమైనటువంటి విషయం కాదు. సంసారం నుండి విముక్తిని కలిగించేటటువంటి దివ్య సాధనమే. అది మనోరంజనము, పాపభంజనము. కాబట్టి ఈ ఇతిహాసం గురించి విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పుండరీకుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు, బుద్ధిమంతుడు, విద్యావంతుడు. అతనికి సురముని, శిరోమణి అయినటువంటి నారదునికి జరిగినటువంటి సంవాదం. పుండరీకుడు సంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టినవాడు. ఉపనయనం సలక్షణంగా అయిన తరువాత యథావిధిగా బ్రహ్మచర్యం పాటిస్తూ సమర్థులైనటువంటి ఉపాధ్యాయుల వద్ద వేదశాస్త్రాధ్యయనం చక్కగా చేశాడు. చక్కని తెలివితేటలున్నవాడు. చిరకాలంలో వేదాధ్యయనం, శాస్త్రపాఠం ముగించుకొని వేద శాస్త్రాలలో అర్ధ నిర్ణయం చేయగలిగినటువంటి విద్వాంసుడై ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు విద్యావంతుడు, యుక్త వయస్కుడు అయిన తరువాత ఆ కొడుకును గృహస్థును చేద్దామని చెప్పి సంకల్పించి తమ అభిప్రాయం అతనికి చెప్పారు. తొందరపడకండి, చెబుతాను అని చెప్పి పుండరీకుడు ఏకాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని మానవ జీవితాన్ని విమర్శించుకుంటాడు. ఆ యువకుని దృష్టిలో సంసారం గచ్చపొదలా తోస్తుంది. తల్లిదండ్రులను, అన్నదమ్ములను, మిత్రులను అందరినీ కూడా గడ్డిపోచల్లాగా విడిచిపెట్టి ఇల్లు విడిచి దేశ సంచారానికై ఉపక్రమిస్తాడు. అలా అక్కడ ఇక్కడ దొరికినటువంటి కాయా కసురు తింటూ కడుపు చిచ్చు చల్లార్చుకుంటూ నీటి బుడగ వంటి ఈ జీవితాన్ని ఎవడు నమ్మమన్నాడు? క్షణక్షణానికి మారిపోయేటటువంటి ఈ శరీర స్థితిని నమ్మి బ్రతకడం మతిమాలినటువంటి పని అంటూ పురాణం చెప్పిన ప్రకారంగా నేలపై కలిగినటువంటి తీర్థాలను సేవించాలని చెప్పి అతను నిశ్చయించుకుంటాడు. ఆ విధంగా నిశ్చయించుకొని గంగా, యమున, గోదావరి మొదలైనటువంటి నదులలో అతను మునిగి క్షేత్రాలలో నివసించి ఉన్నటువంటి ఆయా దేవతలనందరినీ కూడా దర్శించి సాత్విక ఆహారం ఆరగిస్తూ అలా తిరిగి తిరిగి శాలిగ్రామం అనేటటువంటి పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ భక్తులను, పుణ్యజలాన్ని చూసి ముచ్చటపడతాడు. ఇది నా నిర్ణయానికి అనుగుణంగా ఉందని చెప్పి బస ఏర్పాటు చేసుకుంటాడు. తాను గురువుల వలన తెలుసుకున్నటువంటి ప్రకారంగా ప్రాణాయామం మొదలుగా యోగశాస్త్రం ఆచరణలో పెట్టి తీర్థస్నానం, భగవద్ధ్యానం సకాలానికి చేస్తూ చాలా కాలం వెల్లించాడు. అలా ఉండగా ఒకనాడు నారద మహాముని అక్కడకు విచ్చేశాడు. పుండరీకుడు నారదుని యొక్క దివ్య తేజస్సును, మూర్తి యొక్క సౌభాగ్యాన్ని చూసి ఆశ్చర్యమైనటువంటి ఆనందాలతో స్వాగతం చెప్పి తన పర్ణశాలకు సబుమానంగా తీసుకొని వెళతాడు. అర్ఘ్యపాద్యాదులనిచ్చి ఆసనం చూపిస్తాడు. నారదుడు చిరునవ్వుతో ఆసనాసీనుడై మౌనంగా పుండరీకుణ్ణి పరిశీలనగా చూస్తాడు. ఆ తరువాత ఇందరు సన్యాసులను, జితేంద్రియులను, మునులను చూస్తున్నాను. ఎందరినో ఇంతకుముందు ఆయా క్షేత్రాలలో కూడా చూసి ఉన్నాను, కానీ ఇలాంటి దివ్య తేజో విరాజమానుణ్ణి ఎప్పుడూ చూడలేదు. ఎవరై ఉంటాడు అని పుండరీకాక్షుడు అనుకొని, మహాత్మా, ఎవరు తమరు? నన్ను తరింపచేయడానికి ఈ రూపంతో విచ్చేసినటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణలా ఉన్నారు అని అంటాడు. అడుగుతావని అనుకున్నాను. నన్ను నారదుడని అంటారు. నిన్ను చూద్దామని వచ్చాను. శుద్ధ బుద్ధి కలిగినటువంటి భక్తుణ్ణి చూస్తే పుణ్యం వస్తుందని భగవంతుడే అన్నాడు అంటూ చిరునవ్వుతో అంటాడు నారదుడు. నారదుని మాట వినగానే పుండరీకుడు లేచి 2 చేతులు జోడించి నమస్కరించి, కృతార్థుడనైనాను మహానుభావా, నీ దర్శనం దైవ దర్శనమే. నా మనవిని వినండి. పరమార్థ, సాధనకు ప్రధానమైనటువంటి సాధనం ఏదో సెలవిచ్చి నన్ను ధన్యుని చేయవలసిందని చెప్పి ప్రార్థిస్తున్నాను అని అడుగుతాడు. అప్పుడు నారదుల వారు, పుండరీక, కూర్చో చెబుతాను అని అంటాడు. పుండరీకుడు పరమానందంగా కూర్చుంటాడు. పరమార్థ జ్ఞాన విషయం నారదుడు ఈ విధంగా చెబుతాడు. పుండరీక, శాస్త్రాలు అని చెప్పినటువంటి కర్మలు చాలా ఉన్నాయి.
అలాగే ధర్మ మార్గాలు ఉన్నాయి. ఈ జగమంతా కూడా అవ్యక్తమైనటువంటి ఆది పదార్థం నుంచి పుడుతుంది. ఆ తరువాత దాని యందే లీనమవుతుందని చెప్పి వేత్తలు చెబుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పిన మతము ఉంది. అదంతా కూడా అలా ఉండని, అదంతా సమన్వయం చేసి ఒకప్పుడు మా నాయన నాకు చెప్పింది పరమ గోప్యమైనటువంటి ఆధ్యాత్మికత్వ విషయం గురించి, సంసార బంధం నుండి విడుదల కలిగించేది చెబుతాను, శ్రద్ధగా విను. పుండరీక, నమో నారాయణాయ అనేది ప్రణవపూర్వకంగా నిశ్చలమైనటువంటి మనసుతో నిత్యము కూడా ధ్యానం చేస్తూ జపిస్తే చాలు. అదే పరమజ్ఞానం. ఇంతకంటే పరమార్థాన్ని తెలిపేది ఏదీ లేదు, పరమార్గమూ లేదు. కాబట్టి అన్ని శాస్త్రాలను, అన్ని మతాలను, అందరూ కూడా శాస్త్రకారుల వాక్కులను పరిశీలించి నేను చెప్పేది మాత్రం ఒక్క విషయమే. అదే ఇప్పుడు చెప్పిన విధంగా ఓం నమో నారాయణాయ అనేటటువంటి ఈ యొక్క అష్టాక్షరి మంత్రాన్ని జపించే వారికి ఎలాంటి పాపాలు కూడా అంటవు. పుండరీక, అదా ఇదా అనేటటువంటి భ్రాంతిని కలిగించేటటువంటి శాస్త్రవాక్కులను మర్చిపో. నారాయణుని నమ్మి మనసా ధ్యానించు. అలా ప్రవర్తిస్తే త్వరగా విష్ణు సాయుధ్యాన్ని పొందగలవు. మరలా చెబుతున్నాను విను. ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రమే సర్వార్థ సాధకం అని బోధించి నారదుల వారు వెళ్ళిపోయారు. ఇక చెప్పేదేముంది, పుండరీకుడు ఆ నారాయణ మంత్ర జపంలో నారాయణ అంటూ నారాయణ నామస్మరణలో రెండవ నారదుడైపోయాడు. సర్వ జగత్తును విష్ణుమయంగా భావించి ధ్యానించి అచిరకాలంలో చరితార్థుడవుతాడు. శాలిగ్రామ క్షేత్రంలో చిరకాలము తపస్సు చేశాడు శ్రీహరిని గురించి. అతని తపస్సుకు సంతృప్తుడై పుండరీకాక్షుడు పుండరీకుని యొక్క అక్షులు సఫలం అయ్యే విధంగా దర్శనమిస్తాడు. శ్రీహరి దర్శనం కాగానే పుండరీకుడు సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీహరి, పుండరీక కోరుకో, ఏదైనా కానీ వరాన్ని కోరుకో అంటూ అనగా పుండరీకుడు, ప్రభో, ఏం వరం కావాలో నాకు తెలియదు, నాకేమిచ్చినా కూడా సంతోషమే అని అంటాడు. అప్పుడు శ్రీహరి చిరునవ్వులు నవ్వుతూ, సరే, ఈ గరుడుని మూముపై నా వెనుక కూర్చో, నాతో పాటు వైకుంఠానికి రా, నా రూపాన్ని ధరించి నిత్యము కూడా నా వెనుక ఉండు అని చెయ్యి పట్టుకొని వాహనం మీదకు తీసుకుంటాడు. ఆ సమయంలో దేవదందుబులు మోగుతాయి. దేవతలందరూ కూడా జయ జయ శబ్దాలతో మందార కుసుమ వర్షాన్ని ఆనందంగా కురిపిస్తారు. అలాంటి జగదానంద స్థితిలో జగదీశ్వరుడు పుండరీకాక్షుడు పుండరీకుణ్ణి తనతో సహా గరుడారూఢుణ్ణి చేసి వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పి సూత మహర్షుల వారు భరద్వాజునితో చెప్పాడు. మునీశ్వర, పరమార్థ సాధకం తెలిసిందా? దీనిని మననం చేస్తూ జగదీశ్వరుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువును నమ్మి కీర్తించడమే కలియుగంలో మానవులకు మంచిది. ఇదే మోక్షప్రదం. బ్రతికి ఉన్నంతకాలం ఇలలో సుఖాన్ని కలిగిస్తుంది. ఆ తరువాత భరద్వాజుడు సూతుడిని ఇలా అడుగుతాడు. సూతుడా, గొప్ప విషయాన్ని నాకు తెలియజేశావు, చాలా ఆనందంగా ఉంది అని చెబుతాడు. కాబట్టి ఈ యొక్క గ్రహణ సమయంలో భగవన్నామస్మరణను మించినటువంటి సాధన మరేదీ లేదు. కాబట్టి ఈ కథను మీ అందరికీ కూడా వినిపించడం నా అదృష్టంగా భావిస్తూ ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మరొక్కసారి ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.